తులసి న్యూస్ కు స్వాగతం. వలేటివారిపాలెం వ్యవసాయ సహకార సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఇంటూరి. సహకార సంఘం అభివృద్ధికి ఎల్లప్పుడూ తనవంతు సహాయ సహకారాలు ఉంటాయి. వ్యవసాయ సహకార సంఘాల పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వీటి బలోపేతానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. వలేటివారిపాలెం మండలంలో బుధవారం వ్యవసాయ సహకార సంఘం నూతనంగా ఎన్నికైన డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు, టొబాకో బోర్డు వైస్ చైర్మన్ శ్రీ గుత్తా వాసుబాబు మరియు జిల్లా డైరీ మాజీ చైర్మన్ శ్రీ చల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు తక్కువ వడ్డీ రుణాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన చెప్పారు. పంట నిల్వ మరియు మార్కెటింగ్ సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ సహకార సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని, రైతులకు వ్యవసాయానికి సరిగ్గా రుణాలు కూడా ఇవ్వలేకపోయారని ఎమ్మెల్యే విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సహకార సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి రైతులకు మేలు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. వలేటివారిపాలెం పంచాయతీలో గత ఎన్నికల్లో తనను మంచి మెజార్టీతో దీవించారని గుర్తు చేసుకుంటూ, ప్రజలకు ఏ సమస్య ఉన్నా తన వద్దకు రావచ్చునని, గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన గుత్తా మహేశ్వరరావు మరియు డైరెక్టర్లు చింతలపూడి నరసింహరావు, నేతి నరసింహులకు ఆయన అభినందనలు తెలిపారు. వలేటివారిపాలెం మండల ప్రైమరీ హెల్త్ సెంటర్లో మంచినీటి కొరకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినటువంటి టొబాకో బోర్డు వైస్ చైర్మన్ గుత్తా వాసుబాబుని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు. తన తండ్రి మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీ గుత్తా వెంకట సుబ్బయ్య గారి పేరుతో ఇటువంటి సేవా కార్యక్రమం చేపట్టడం ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, సభ్యులు తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, రైతుల ప్రయోజనాలను కాపాడుతూ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నరేంద్రదేవ్, మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, గ్రామ పార్టీ అధ్యక్షుడు కాకుమని ఆంజనేయులు, పార్టీ నాయకులు వలేటి నరసింహం, వలేటి శ్రీధర్ నాయుడు, వలేటి మధు, ఎంపీటీసీ వలేటి నరసింహం, కాకుమని మాల్యాద్రి, వలేటి నరసింహం, గుత్తా కొండయ్య, పరిటాల భాస్కర్, కొంక రమేష్, కాకుమని హర్ష, గుత్తా తిరుపతయ్య, గుత్తా కొండయ్య, మన్నం మాధవరావు, వలేటి వెంగళరావు, గుత్తా అచ్యుత్, వీరమాసు అంజయ్య, మీసాల మాల్యాద్రి, దాసరి తిరుపతి స్వామి, ఎస్కే ఖాజావలి, పరిటాల శివ, పోతురాజు సురేష్, వలేటి వెంకట్రావు, ఘటమనేని లక్ష్మీ నరసింహం, ప్రగడ శ్రీనివాసులు, ప్రగడ మోహన్, చెరుకుపల్లి మాల్యాద్రి, కామినేని వీరయ్య, గొర్రెపటి మాధవ, సోమిరెడ్డి నరసింహ, పొన్నగంటి రామయ్య, బక్కముత్తుల మాల్యాద్రి, పంది లక్ష్మీనారాయణ, శనివారపు మాల్యాద్రి రెడ్డి, లింగాలదిన్ని వెంకటేశ్వరరెడ్డి, పిల్లి రామచంద్రారెడ్డి, మార్తాల సుబ్బారెడ్డి, మన్నం కృష్ణ, ఉన్నం పాండురంగారావు మరియు ముఖ్య నేతలు పాల్గొన్నారు. వ్యవసాయ సొసైటీకి అధ్యక్షులుగా ప్రయాణ స్వీకార కార్యక్రమానికి అందరూ రావడం చాలా సంతోషకరం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన మాజీ డైరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు గారికి, సోదరుడు గుత్తా వాసుబాబు గారికి, అలాగే మన రైతు నాయకులు పెద్దలు పొన్నగంటి రామయ్య గారికి, నాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వలేటివారిపాలెం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులకు, మహిళా సోదరులకు, ప్రెస్ సోదరులకు అందరికీ పేరు పేరున పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సొసైటీ గురించి, సొసైటీ ఏర్పాటు గురించి మన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఒక బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే చదువుకున్న వాళ్ళైతే పోయి మేనేజర్ దగ్గర కూర్చొని లోన్ తీసుకొచ్చుకునే పరిస్థితి, చదువుకున్న రైతులకి అందుబాటులో ఉండాలి సహకార సంఘాలు అని చెప్పి ఆనాడు మనంత రైతు బాంధవుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ సొసైటీని తీసుకొచ్చి, గ్రామాల్లో సొసైటీ అవసరం. మా గ్రామంలో సొంత గ్రామం వలేటివారిపాలెం అయితే మా సొసైటీలో సుమారు 4 కోట్ల రూపాయలు సొసైటీ రుణాలు ఇచ్చారంటే, ఆ రుణాలు తీసుకునేదానికి రైతు సోదరులు ఎంత ఫ్రీగా ఉండేదో, బ్యాంకులు పోతే మనం తిరగాల్సిన పరిస్థితి. అదే సొసైటీలో అయితే వాళ్ళే మన సెక్రటరీ మన గ్రామానికి వచ్చి మన ఇంటికి వచ్చి లోన్ ఇచ్చే పరిస్థితి. పరిస్థితి సహకార సంఘాల వల్ల ఉపయోగం కొన్ని వేల మంది, లక్షల మంది రైతు కుటుంబాల్లో వెలుగు ఉంటున్న ఈ సొసైటీలు కాలక్రమంలో ఇవన్నీ కూడా కనుమరుగవుతాయి కావాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లోనే కూడా ఈ సహకార సంఘాలను పటిష్టం చేయాలని చెప్పి ఈ సహకార సంఘాలకు 3-man కమిటీని ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా అధ్యక్షులుగా ఎన్నుకోవడం చాలా సంతోషకరం. ఈ రోజు ఇంత పెద్ద
తెలియజేసుకుంటూ నేను ఎమ్మెల్యేగా నా అవసరం ఉన్న ఈ సొసైటీకి ఎప్పుడు కూడా నేను పనిచేస్తానని చెప్పి ఈ గ్రామంలో పెద్ద పెద్ద నాయకులు మన స్వర్గీయ డివి కొండేశ్వర గారు, అలాగే మన జడ్పీ మాజీ చైర్మన్ మన గుత్తా వెంకటేశ్వర గారు, ఆ తర్వాత శాసనసభ్యులు శివరాం గారు ఈ గ్రామానికి చాలా సేవ చేసే తప్పకుండా ఈ మండల వాసుగా ఈ గ్రామంలో కంపల్సరిగా ఏవైతే మౌలిక వస్తువులు ఉంటాయో వాటన్నిటికీ కూడా నేను కూడా వాళ్ళు పెద్దలు ఏ విధంగా ఈ గ్రామానికి పనిచేశారో నేను కూడా ఆ విధంగా ఈ గ్రామానికి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి మండలంలో మా సొంత గ్రామం కంటే కూడా ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి మంచి మర్యాద ఇచ్చే తప్పకుండా ఈ గ్రామాన్ని ఎప్పుడు కూడా నా సొంత గ్రామంగానే భావించి ఈ మండల అభివృద్ధిలో అలాగే ఈ గ్రామ అభివృద్ధిలో కూడా నేను ఎప్పుడు కూడా ముందుంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సోదరుడు వాసుబాబు గారు మన గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తువులు ఇబ్బంది నాకు ఆల్రెడీ డాక్టర్ గారు చెప్తే నేను ఆల్రెడీ ఎండో గారు బోర్డు ఇచ్చాం. తప్పనిసరిగా హాస్పిటల్ పేషెంట్లకి మినరల్ వాటర్ ప్లాంట్ చాలా ముఖ్యమైన అవసరం ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. వెంటనే సోదరుడు వాసుబాబు గారు స్పందించి పెద్దలు స్వర్గీయులు గుత్తాయనసుడు గారి పేరు మీద వాటర్ ప్లాంట్ ఏర్పాటు ముందుకొచ్చినటువంటి వాసుబాబు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఏపీ నరసింహం అలాగే చంద్రపూర్ నరసింహరావు గారు డైరెక్టర్గా ఉంటారు. తప్పకుండా మీరు ముగ్గురు కలిసి ఈ సొసైటీని అభివృద్ధి చేసి మళ్ళా ఈ సొసైటీకి ఒక మంచి పేరు మంచి గుర్తింపు తీసుకురావాలని చెప్పి అలాగే రైతులకి ఎరువులు కానీ అలాగే లోన్లు కానీ మీరు ముందుండి ఈ సొసైటీ నడిపించాలని చెప్పి మీకు ఎప్పుడు కూడా నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ఈనాటి ఈ కార్యక్రమానికి మండలం నలుమూల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ సోదరి సోదరులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తుంటాను.